ఇదిగోనయ్యా గ్లాసుడు తెలుగు గంగ. థ్యాంక్స్. ఇక ఈ భార్యని పిల్లలు చూస్తే నా గురించి పనిచేసుకోబోతా. ఇంకా తిరగవలసిన కుప్పలు చాలా ఉన్నాయి. చెప్పాగా నా భార్య తీర్థయాత్రలకు వెళ్ళింది, నా పిల్లలు సమయానికి కూడా ఇంట్లో లేరు. ఏ అని చెప్పి చూసినట్టు రాసుకో. అంబారావు అంటే ఏమనుకుంటావు? అన్యాయం అక్రమం జరిగితే అమ్మా అంటూ అరుస్తాడు. నా ప్రాణం ఏమిటి? నా ఊపిరి. కానీ నేను అబద్ధాలు చెప్పడం లేదు, నిజమే చెప్తున్నాను. నేను అబద్ధాలు ఆడటం మానేసి 6 నెలలు అయింది. కావాలంటే ఎవరినైనా అడగండి. నాకు అవసరం. నాకు కావాల్సింది సాక్షాత్ కాదు, దృశ్యం. సాక్షాత్తు నా ముందు నిలబడాలి. అంచేత నువ్వు ఒంటరిగా అని ఆశిస్తున్నాను. బాబు నీ పుణ్యం ఉంటుంది, ఆ పని మాత్రం చేయకయ్యా. బాబు బాబు అదే లాభం లేదు, ఏం లాభం లేదు. అయిపోయింది, అంతా అయిపోయింది. రాసేసాను, ఏకాకి గాడి పని రాసేసాను. అంచేత నీకు నెలకి కిలో పంచదార, కిలో కందిపప్పు, కిలో గోధుమలు, లీటరు కిసనాయిలు. ఇంతకీ మనకు గ్యాస్ ఉందా? భగవంతుడి దయలో ఇంతవరకు ఎలాంటి వాయు రోగం లేదు. నేను అన్నది పొట్టలో ఉన్న గ్యాస్ ట్రబుల్ గురించి కాదు, గ్యాస్, వంట గ్యాస్. ఏదో నీలాంటి వాడు ఇప్పించి పుణ్యం కట్టుకున్నారు లేదు. అలాగా పాపం. అలా అయితే నీకు కిసనాయిలు కూడా క్యాన్సర్. ఉదయాన్నే వచ్చి ఎందుకు ఇలా వేపుకు పంచదార కట్, బాబు గోధుమలు కట్. అంటే కొంచెం ఇచ్చి పని చేసుకోవాలన్నా? అంబారావు అందుకు అంగీకరించాడు. బాబు 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 ఒక్క నిమిషం అయ్యా. ఆగో అయ్యా, నీ వయసు ఎంత? 25 ఏళ్ళు. పెళ్ళైందా? ఇలా సన్యాసి అనుకుంటున్నావా? అయ్యే, అందుకే ఇంట్లో కాస్త నెత్తురు తక్కువగా ఉంది. నాకేం అర్థం కావట్లేదు. ఇలా రా చెప్తాను, ఇలా రా. కూర్చో. ఉంది సమస్య కూర్చో. నాలుగు బయట పెట్టు. ఎంతవయ్యా పూర్తిగా? ఏముంది చెప్పడానికి? చూడండి ఆంబోతురావు గారు. అబ్బా, నా పేరు అంబారావు అండి. ఏదో ఒక అభిమానించింది రావు కానీ మొత్తానికి భలే అదృష్టవంతుడు అయ్యా. ఎందువల్ల? ఎందుకంటే రేషన్ కార్డు రాయడానికి వచ్చి నువ్వు నన్ను కలవడం ఉంది చూసావు, అదే పెద్ద అదృష్టం. లేకపోతే పెద్ద ఘోరం చేయలేదు. ఏమిటండి? నాకేం అర్థం కావట్లేదు. ఇంతకీ ఏమిటి మీరు అనేది? ఏముంది, గుండె చాలా బలహీనంగా ఉంది. గుండెపోటు వచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. నిజంగానా? గుండెపోట? అవునయ్యా, నిన్ను చూస్తుంటే నీ కళ్ళు, నీ నాలుక ఇవన్నీ పరీక్ష చేశాక అవన్నీ నిశ్చయంగా గుండెపోటు లక్షణాలనే సూచిస్తున్నాయి. అన్నట్టు నా రేషన్ కార్డు సంగతి కాదు. నేను రేషన్ కార్డుతో నాకు గుండె గురించి చెప్పవయ్యా. చెప్పడానికి ఏముంది, చాలా బలహీనంగా ఉంది. మందులు వాడితే ఏమన్నా ప్రయోజనం ఉండొచ్చు. మందులా? ఎంత మీరు ఇప్పిస్తారుగా? ఎంతో అవ్వదు, నెలకు 200 చొప్పున ఏడాదన్నా గట్టిగా పుచ్చుకోవాలి అబ్బాయి. ఎందుకు నా రేషన్ కార్డు? అబ్బా, మీ రేషన్ కార్డు నా చేతిలో నమ్మలేగా. అంచేత మీకు కావాలంటే 3 పిల్లలు, 10 మంది పిల్లలను రాసేస్తాను. కానీ రూచు నా ప్రాణం, డ్యూటీ నా వృత్తి అంటే ఏదో రూల్స్ ఎట్లంటే అట్లా తిప్పొచ్చు. మరి నా మందు సంగతి? మీ విద్యను నా చేతిలో ఉంచి మీరు నిశ్చింతగా ఉండండి, దాన్ని నేను రిపేర్ చేస్తాగా. అమ్మయ్య, బతికించాలండి బాబు. మరి ఎప్పుడు రమ్మంటారు? ఎల్లుండి రండి, మీ మందు నేను తయారు చేసి రెడీగా ఉంచుతాను. అర్థమైందా? నా మందు పరిస్థితి చూడండి. నా మందు కనుక మీరు వేస్తుంటే మీరు చచ్చినా మీ గుండె కొట్టుకుంటూనే ఉంటుంది. అది అయితే నేను వెళ్ళొస్తాను. వెళ్ళిరా. రూల్స్ అంటే రూల్స్. అంబారావు ఆంబోతురావు ఎంత ఒక్కడు రూల్స్ మాట్లాడతారు కనుకనే దేశం ఇలా తగలడింది.